వయమ్మ మా చేతులే ఆడతలేవమ్మా మాయమ్మ. ఏం ఆడతలేవు? కాళ్ళు ఆడతలేవు, గాలి అయితే ఆడుతుంది కదా. కాళ్ళు ఆడతలేవు, గాలి ఆడుతుంది కదా. గాలి ఆడితే చాలు గత్తర్లు వేసిపోకుండా ఉంటావు నువ్వు. చేతులు ఆడతలేవు, కాళ్ళు ఆడతలేవు, గాలి ఆడితే చాలు కదా. నేనేమంటానంటే నీకు గాలి ఆడితే చాలు, ఆమెను చెప్పు. చెయ్యి ఆడకపోయినా, కాలు ఆడకపోయినా, చెయ్యి ఆడకపోయినా, మొండెం గదలకపోయినా నీకు గాలి ఆడితే చాలు, నువ్వు దేవుని ఆరాధన చెయ్యొచ్చు. ఇట్రారా. వీడు ఫోన్ మీద అలవాటు పడి హాస్టల్ విడిచిపెట్టి వచ్చేసి. ఇప్పుడు నేనేమంటానంటే వెనకకు పెట్టరా చెయ్యి. వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ చెప్తుంది కట్టేవానికని, అంటే ఆమె కూడా అంత ఆస్తికొచ్చింది. నన్ను కొట్టురా, కొట్టు, చేయితోని కొట్టురా, ట్రై చేయి. ఇంకో తాడదే. మీరు చెప్పాలి ఈరోజు ఈ వాక్యం వింటే నీ దరిద్రం ఉండదు అస్సలు. కింద కట్టే. ఇప్పుడు చెప్పు. చేతుల కాలాడతలేవు, మాట్లాడరా మీరు? సౌండ్ క్లియర్గా వినబడుతుందా? మరి నోరున్నోళ్ళు మాట్లాడండి. ఇప్పుడు చెప్పు. కాలు కట్టేసిర్రు, నువ్వేమంటావు? కాలు కట్టేసిర్రు, మరి ఏం తెరుచున్నది? గాలి అయితే పోతుంది కదా. ఈ దాంట్లోకి ఇప్పుడు ఏం తెరుచున్నది? ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు తెలుసా? ఆహా, కాలు కట్టేస్తారా, కట్టేయండి. చేతులు కట్టేస్తారా, కట్టేయండి అని చెప్పి రారా దా దా పోకుండా, కదలకుండా కాలు కట్టేసిర్రు, ముట్టకుండా చేతులు కట్టేసిర్రు. జీవితం కట్టివేయబడ్డప్పటికీ నువ్వు ఎప్పుడైతే ఆరాధన చేస్తావో నీ కట్లను దేవుడు తెంచివేస్తాడు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25వ వాక్యం చదవమ్మా. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ఆరాధించుచు ఏం చేస్తురంట? గట్టి చెప్పాలా? ఇది ఆరాధించే టైమా? ఇది ఆరాధించే టైమా? చెప్పండి. ఇంతమంది ఉన్నారు, కొంచెం గట్టిగా చెప్పొచ్చు. ఇది ఆరాధించే టైమా? ఆరాధించే టైమా? ఏమైంది? కట్టేసిర్రు. ఇంకో కొంచెం పెద్ద వైర్ తీసుకురా. ఇదేమైంది? గట్టిగా చెప్పండి. కట్టేసిర్రు. చుట్టూ మొత్తం చుట్టూ మనకి చుట్టూ ఏం చేసిర్రు? గట్టిగా చెప్పు. మీకు చెప్పడానికి రాకొచ్చు. చుట్టేసిర్రు అని చెప్పండి. ఇప్పుడు ఏం చేసిర్రు? కాలు చేతులు పెయ్యంతా, కాలు చేతులు పెయ్యంతా. ఇప్పుడు ఈ జాగలో నువ్వుంటే ఏం చేస్తావు? అసొంటోళ్ళు ఇప్పుడు గుడికి చాలామంది వచ్చారు. కాళ్ళు చేతులు పెయ్యంతా, నోరు మాత్రం. సరే, ఇప్పుడు నేనేమంటాను, అరే ఒక ఖర్చు పియండి. అదే ఒక నిమిషం. ఏం చేసిర్రు? 3 మాటలు చెప్పాలి మీరు. కాళ్ళు చేతులు పెయ్యంతా, నోరు, అయిపోయి కేల్కతం. పరదేశులమ్మ
ఇప్పుడు చెప్పండి. కొన్ని దయాలు చెప్తాయి, అర్రా మేము వానికి కట్టేసినాం రో. నేనేమంటానంటే, ఇవి ఏమన్నా జరుగును గాక, నువ్వు ఈ స్థితిలో ఆరాధన చెయ్యగలిగితే ఏమైతే చూడండి. పౌలు శీలలు మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థించుచు ఆరాధించుచు కీర్తనలు పాడుచుండు, కీర్తన ప్రార్థన చేస్తూ ఖైదీలు కీర్తనలు పాడుచు ఖైదులు వినుచు అప్పుడు అకస్మాత్తుగా, స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. అక్కడ ఎన్ని మాటలు మీకు అర్థమైనాయి? ఆరాధన, ప్రార్థన, కీర్తన. అందరు చెప్పండి. ఆరాధన, ప్రార్థన, కీర్తన. ఇప్పుడు ఈ మూడు ఉన్నాయి కదా. అకస్మాత్తుగా నేనేం చెప్తున్నా, దేహపూర్వకంగా ఏది కట్టేసినా, నోరు మూసేసినా, ఆత్మతో మనం దేవుణ్ణి ఆరాధన చెయ్యడం అంటే ఇది. ఇట్ ఈస్ ద స్పిరిట్ వర్షిప్. ఆత్మ ఆరాధన అని చెప్పండి. ఇప్పుడు ఏ ఆరాధన? ఆత్మారాధన. మనస్సు వీటికి సహకరిస్తుంది, ఆత్మ దేవుని స్తుతిస్తుంది. ఇప్పుడు శరీరం సిద్ధం కాకపోయినా పర్వాలేదు, శరీరం అనుకూలంగా లేకపోయినా పర్వాలేదు, శారీరకంగా నువ్వు దేవునికి ఇవ్వాల్సింది ఏది లేకపోయినా, నీ జేబులో పైసలు లేకపోయినా పర్వాలేదు, నీవు ఆత్మతో ఆరాధించగలిగితే నా దేవుడు నీ కట్లను తెంచివేయగలడు, నీ బంధకాలను తెంచివేయగలడు. నీ యొక్క ఆరాధన నీకు విడుదలిచ్చే ఒక వజ్రాయుధం లాంటిది. అందుకే మనం ఆరాధన చేయాలి.